సో అందరికీ సండే, హ్యాపీ సండే. నేనైతే చికెన్ పకోడీ చేస్తున్నాను. ఓవైపు చికెన్ పకోడీ చేశాను. అండ్ చూడండి, ఇందులో పెద్ద దాంట్లో కలిగిన తర్వాత చికెన్ వండినానండి. సో మీరేం చేసుకున్నారు ఈరోజు సండేకి? నాకు కమెంట్ సెక్షన్లో కన్ఫర్మ్గా తెలపండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. సో సండే ఫండే కాబట్టి నేను కొన్ని వీడియోస్ కూడా చేస్తాను అన్నట్టు. వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎగ్ కర్రీ, పిల్లల కోసం ఎగ్ కర్రీ, మా కోసం చికెన్. అంటే ఎగ్ కర్రీ అంటే నిఖిల్కి బబ్లీకి అనమాట. వెదర్ అయితే ఇలా ఉంది. పగలేమో ఎండ వస్తుంది, నైట్ ఏమో వర్షం వస్తుంది, మార్నింగ్ ఏమో చలి వస్తుంది. ఏంటో ఇది ఏ సీజన్ అర్థం కావట్లేదు. ఇంకా సండే ఫండే కాబట్టి ఇంక ఇల్లంతా ఇదో ఇలాగే అయిపోతుంది. ఇంకా పిల్లలు మామూలుగా ఉంచరు. మా పిల్లలు ఎక్కడ దాక్కున్నారో చూపిస్తాను. వీళ్ళు టెంట్ వేసుకొని ఇంట్లో ఉన్నారన్నట్టుగానే. ఇదిగోండి చూస్తారు కదా, ఇంక ఇదే పరిస్థితి. ఇంకా సోఫాలన్నీ ఆగమాగం చేస్తారు. అన్నీ తీసుకోవడం, పడుకుంది కదా, తీసుకోవడం ఎత్తుకోవడం, ఇదే సర్దుకోవడమే సరిపోతుంది. ఇంక ఇల్లు అంతా పెంట చేసేస్తారు ఇల్లు. నేను ఎంకమ్మనే. సో బబ్లీ అయితే పడుకుంది. సైలెన్స్. చూసేసింది. పడుకుంది. సైలెన్స్. షట్. మోటార్ అయితే వేసినాక కరెంట్ పోయింది. నీళ్ళు అయితే బాగా అయిపోతున్నాయి. ఇంతకుముందు అయితే నీళ్ళకి చాలా అనే ఎండలకాలం వస్తే నీళ్ళకి చాలా ఇబ్బంది అబ్బా. ఎక్కువ ఇంకా మోటార్ వేస్తే డైరెక్ట్ ట్యాంక్లోకి వెళ్తాయి. ఇంకా తాగడానికి ఒకటి 2 బిందెలు ఎత్తుకొచ్చుకునేదాన్ని. మార్నింగ్ నా ముగ్గు చూడండి అబ్బా, ఇది అనమాట. ఇంకా నేను మళ్ళీ మోటార్ వేస్తాను. ట్యాంకు నిండిందా లేదా మిద్ద మీదకి వెళ్ళి చూడాలి. సో ఇది అనమాట. నేనైతే గేట్ వేసేస్తాను ఎప్పటికప్పటికే, ఎందుకంటే మిద్ద మీదకి కుక్కలు ఎక్కిపోతాయి. అందుకనేసి చూద్దాం ట్యాంకులో వాటర్ వస్తుందా లేదా అనేసి. అలా వాతావరణాన్ని పరిశీలిద్దాం పైకి వెళ్ళి. సో ఈరోజు సండే కాబట్టి చర్చి, సండే స్కూల్ అనమాట. ఇప్పుడు 10 వరకు మంచిగా 10:30 వరకు సండే స్కూలు. ఆనియన్స్ అయితే ఇంకా గోళీ వాటర్ స్టార్ట్ చేశారు. చెట్లు కూడా ఎంత పెద్దగా ఎదిగిపోయి వస్తుంది. సుబ్బు ఎప్పుడు పళ్ళు తెచ్చుకొని చూస్తూ ఉంటుంది. ట్యాంక్ అంటే నిండిపోయింది, ఇంకా వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ చేయాలన్నమాట. ఇలా నిండితే ఇలా బయటకు వచ్చేస్తే వర్షం పడినట్టుగా వస్తుంది. సో మనం గబగబా దిగేసి వెళ్ళిపోదాం. చికెన్ పకోడీ మాడిపోయి బంద్ చేసినాక
మాడిపోలేదులేండి, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇది బోలే కూడా చేసుకోవచ్చు. ఏమంటే నేను పెనం మీద చేసుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది, అంటే హోటల్ స్టైల్లా వస్తుంది అన్నమాట. అందుకనేసి ఇంకా ఈ 4 ముక్కలే తీసి పెట్టాను పిల్లల కోసం అనేసి, 4 ముక్కలే చేశాను. ఇంకా అయిపోయి వచ్చింది. సో పిల్లలకైతే తీసి ఇవ్వాలి. మొత్తం ఇంకా ఇంకా నా పీకల మీద కూర్చుంటారు. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది. వీళ్ళేమో అడుగుతారేమో, ఇది కూడా గాలి కొట్టేసి చల్లగాలి వస్తుందబ్బా. సూపర్గా ఈ గాలి, ఎంత బాగుంటుంది ఇలా గాలి. ఈరోజు సండే కాబట్టి రంగనాయకులన్న సరదాగా వచ్చాడు. మన సుబ్బు మటన్ చేసింది, రంగమ్మత పలావ్ వండింది, అది మాడిపోయిందో ఉందో పొయ్యి మీద మే చూడు. రంగమ్మత ఏం చేసినావు వద్ద వంట? బిర్యానీ. అబ్బో మగమే కానొస్తలేదే, కానొస్తున్నా ఏడగా వచ్చే ముందుగా. నాకు ఈడ నువ్వు ఏం చెప్పాలమ్మా చెప్పు. ఇప్పుడు తోళ్ళు వలిగిపోతే మటన్ చేసినా, పలావ్ అన్నం చేసినా, జొన్న రొట్టె చేసినా, అంతే. ఈరోజు సండే. పొద్దున ఏం చేసినారు? టిఫిన్ ఏం చేయలేదా? ఏం డైరెక్ట్ పెద్దరాడే నానవట్లేదేంది. పిల్లల్ని అయితే వాళ్ళ అత్తగారు ఊరికి పంపించేసి మన సుబ్బు చూడండి ఎంజాయ్ చేస్తున్నాడా. ఆ పిల్లల్ని రాకుండా ఏమో బాగా ఎస్కేప్ అయ్యి వచ్చింది. చూడు స్మైల్ కలవరిస్తుంది. వీడియోస్ కన్నా షార్ట్ వీడియో కదా గోళీలు ఆడుతున్నారు వీళ్ళు. ఏరా ఎవరు ట్యూషన్ పోరా మీరు? వీడియో తెచ్చిన ఊక సరదాగా అట్లా. ఒరే నీకెవరు చెప్పినారా అంత ఉత్తుదే? పని బట్ట లేకుండా గోళీలు ఆడుతున్నారు. రేపు ఎల్లుండ ఇంకా బళ్ళు తెరుస్తారు, అప్పుడు ఉంటుంది మీకు. ఒక్క తీసి చేతిలో పెట్టారు. ప్రశాంతంగా హాయిగా ఉండే కానిగా చెట్లు చూడండి అబ్బా. ఇవాళ ఆదివారం, వీళ్ళకి కూడా సెలవే. బాబాయ్కి బావకి సెలవే ఇవ్వాల. ప్రశాంతంగా ఉన్నారు. బట్టలు ఇవాళ అయిపోవు. ఈ అబ్బోలు వేపేశారు బబ్లీని. వాబా సర్ప్రైజ్ బాల్ పెద్ద చేసినారు. ఇంకా చేసినామా? నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి సన్నకార పూస వేసానండి. సన్నకార పూస వేస్తున్నాను. సో ఇలా అనమాట పిసికేశారు మా పిల్లలు. చూపిస్తాను మీకు వీడియోలో అయితే స్పష్టంగా. మా పిల్లలు బాగా అల్లరి పిల్లలు కదా, ఇంకా పిసికేశారనమాట. మా అమ్మ చేసినట్టు అయితే సూపర్గా ఉన్నాయి. ఈ బుడగలు కొంచెం తగ్గినాక
తిరగేసుకోవచ్చండి. ఇది వెడల్పుగా వస్తుంది, బాగా మంచిగా వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా షాక్ అవుతారు ఈ టేస్ట్ని. బుడగలు లైట్గా తగ్గుతున్నాయి కదా, తగ్గే ముందర ఇలా రొటేట్ చేసుకోవాలి. సో ఇలాగ బాగా వేగనివ్వాలి దీన్ని. ఇలాగా సన్నకర పూస చేసుకోండి, అదిరిపోయే టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంకా టేస్ట్ ఇలాగ జాలరీ బౌల్ ఏదైనా ఉంటే తీసేసుకోండి, జాలరీ బౌల్. ఎందుకు అంటే ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా అడుగు అంటుకుపోతుంది. దీని ఆయిల్ అంతా అడుగుకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకనేసి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇవి. ఏం పెద్దగా పని పెట్టేవి ఏం కాదు. కారం చుట్టాలంటే అదే జంతికలంత పని ఏం కాదండి శనగపిండితోని. సో ఫాస్ట్గా ఒత్తేసుకోండి, ఎందుకంటే చేతికి ఆవిరి వస్తుంది. మీరు నిదానంగా పడే కొద్దీ చేతికి ఆవిరి వచ్చేస్తుంది. అలా ఇలా చూసారు కదా, ఇంకా చేతికి చాలా ఆవిరి వచ్చేసింది. ఎంతసేపు నా ముద్దులు తల్లి ఇంత ముద్దుగా మా మాట అన్న తింటుందా అమ్మ? అయ్యమ్మ అయ్యమ్మ నేను ఏంలే ఏమన్నా అది ఒక సుట్ట. ఎవరు అన్నది ఏంలే దానికి కూడా భయపడాలి. లోలే లేలేదులే. వచ్చినప్పుడు చేతులు పెట్టుకుంటే దెబ్బ దెబ్బ తిని మీ మామకి అంటే డోన్ తోలుకొచ్చేటప్పుడు తోలుకరమ్మా. దోనికి వచ్చారంటే రాకు తోలుకురమ్మని
అప్పుడు చేయించుకుంటాడా అటు చిరుకు తొలుకొని వస్తాడు మాత్రం ఇవ్వడమే మనకు పిల్లల్ని తోలుకొని రాకుండా మా సుబ్బు చాలా అప్పుడు తినేనా ఘోరం చేసేసింది. తినిపెట్టుకోబన్న తినేనా ఆ క్రీమ్ బన్న తిన్నాడు ఇంటికాడ ఉన్నాయి బా బాగానే ఉన్నాయి అక్క చూడు సార్ టేస్ట్ శనగపిండి బియ్యం పిండి కారం ఈ పిల్లలు నీకు ఇస్తుంటే అవే బిల్లలు వస్తాయి కదా మన ఒడిగల పావులలో ఆ బిల్లలో సన్నవి సుక్క బిల్లలు ఉంటాయి చూడు దాంట్లో చూసినాయి అవి వేరినట్టు చూస్తున్నాయి అమ్మ రౌడీ మా బబ్లీ ఎంత నీకే కొట్లాట పడేదా నువ్వు పెద్దనా నేనే పెద్ద నాకు డబ్బులక్క నేను ఫస్ట్ మా పుట్టినది నీకన్నా ముందు అక్కకి 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 నేను అక్కకి నాకు మా అక్కకి ఫస్ట్ నువ్వు దుడ్డకి దుడ్డకి నువ్వే కాదు నేను కూడా తింటా ఐడియా నువ్వు ఇంటి పోతావా చాలా ఇద్దరికి ఫైటింగ్ జరుగుతుంది. పెద్దమ్మ నువ్వు తెచ్చినట్టు ఏంటంత ఓపికలేని చేష్టాలు నేను కానీ చేస్తాను ఈ పిల్లని వండబెట్టి చూడక్క ఈ పిల్లని చూడు అప్పలు చేద్దామ్మా సరే స్వీటే ఇప్పుడు నేను చెప్పేది బాగుంటాయి ఓసారి తిన్నావంటే వదలవు నువ్వు కూడా. పప్పు చెక్కలు చేద్దామనేసి ప్లానింగ్ లో ఉంది సుబ్బు నా మాట అసలు లెక్క ఇమ్మి గుంజుకుంటా అంటే సుబ్బలక్ష్మి ఏడు మగం పెట్టింది పెట్టింది అన్నీ ఆడ ఇంట్లో అన్నట్టున్నాయి కదా కొట్లాట పడింది ఇద్దరికి ఎవరు గెలిచారో ఇయ్యకోకుండా నావి ఇద్దరు కొట్లాట పడింది ఇద్దరు కొట్లాట పడాల్సిన మనుషులే నావి నావి ఎప్పుడు గెలుద్దామని అమ్మని బబ్లీ కింద నువ్వు ఎప్పుడు గెలవాలనుకున్నావు చూడు ఇంకా అవి మర్చిపోవాలా ఇంకా ఎవరో పిల్లలు దొంగపోవాలా నేను మళ్ళీ మీ పెద్ద ఎర్రవా వీనివి కాదులే ఆహా ఆవుతలే ఉంటాయి ఎవరు కదా ఆ చెప్పులే లేవు అసలు వీళ్ళకి ఎవరు అని నేను ఊకున్నాను మా కీడు తిని అడుగుదాం అనుకుని నేను వాళ్ళు బయటకు రాకపోయేసరికి ఊకైతే అన్నీ ఉన్నాయి మెట్ల కాడ చెప్పులు తినండి తినండి చేసినాక చికెన్ చేసిన నేను కూడా కింద కూర్చుంటుందా మళ్ళీ రగ్గేసుకోండి చల్లగా ఉంది వాతావరణం ఎండకు చూడిక పని పెట్టింది మా చిన్నక్క మీ చిన్నక్క నువ్వు దానికన్నా పడే తండ్రి మా పిల్లని ఏమేం చెప్తున్నారా మీరు అబ్బో ఇంకా ఎత్తుకుంటుంటే ఒకరు పడుతున్నారు అబ్బా జయమ్మ గారు సలార్ సినిమా పడింది సండే నాకు అసలు తెలిసింటే నేను సలార్ సినిమాను వదిలిపెట్టేదాన్ని కాదు
పాపం మా బావ పని వెళ్ళింది ఇది గుల్లిది ఎంత బాగా ఎత్తుకున్నారు చూడు ఓపిక చూడు పోదాం బాగా ఇమ్మి నిద్రకు వచ్చింది ఏడుస్తుంది మేము వస్తుంది వాడు పిలుచుకొచ్చినాడు వీళ్ళు వస్తారా మళ్ళీ ఇంకా తిన్నాక వద్దురండి ఇంక ఇప్పుడే కాదంటారు థమ్స్ అప్ కావాలా కొనుక్కుందాంలే అదే అట్లా కష్టం ఈ గుళ్ళది ఇంకా విశేష చెప్పడానికి ముందుగానే వచ్చిందేమో ఎవరిట పెట్టినది ఇట్లా పెట్టాలి సక్క పెట్టా ముందు బాబా రండి తిన్నాక తర్వాత కథ వీడు దొంగ తీసేసిందే కొత్త లెక్క కోతి చూడా కోతి వాడు చూడు నిఖిల్గాడు ఎగ్జాక్ట్ అంటే వాయిన్ కాడు కోతి చూడ ఫోటోలు ఇద్దరా ఏదిరా ఇంకా పైకి నీడలు పడుతున్నాయి ఎక్కువ ఇట్లా లేట్ అయిందండి అందరు రానిలేరా ఇప్పుడు పోయిందా ఏం కాదులే అది ఇంత హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ ఈశ్వర్ హ్యాపీ బర్త్డే టు మై సెకండ్ హస్బెండ్ అను హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ ఈశ్వర్ అంతేగా మే గాడ్ బ్లెస్ టు పాడండి అత్త పాట ఆశీర్వాదం రా అత్త పాట ఆశీర్వాదం సన్న పిల్లడు కాదులేనా సన్న పిల్లడు అయితే ఇట్లా పిల్లలు అయితే వానికి రాదయ్యండి మనకి రాదు అందుకని ఇట్లది అట్లా అడ్డంగా కూడా అడ్డంగా వస్తే పీస్ వస్తుంది బయటికి ఎట్ట వీడు నాకు పోయినకి రాకొని పిన్ని అరువు నేనకి మళ్ళా నేను బర్త్డే చేస్తాను వీళ్ళమ్మా అదే కదా పట్టదు నేనే ఫస్ట్ తినిపిస్తాను హ్యాపీ బర్త్డే టు యూ వాడు కూర్చొని నువ్వు ఆడుంటావు నాకేమైతుందిలే పుత్త విషయం అన్నా మాట జరుగురారంతా హోటల్లో పడని ఎవరని ఏం బావా పెట్టించుకో భాస్కర్ బావా వీడియో దాంట్లో ఆడతారు నువ్వు మీ అమ్మకి దాంట్లో ఆడు సరిపోతారు ఇద్దరు పిల్ల ఫస్ట్ బావని పిలుసురా మనకల్లా మనకే పూత వచ్చిన వల్ల మనకి పూత రాని వల్ల వాళ్ళకి ఫోటో తీసుకురక్క ఇది రాసిన పప్పు
ఎట్ట తీసుకునే చూసి చెయ్యి బొమ్మ బలిందా నా కొడుకు అలిగిందమ్మే అలిగింది నీ బిడ్డ వాడు చూడు తనలాడుతున్నారు పెట్టు పెట్టు హ్యాపీ బర్త్డే అన్న తీసుకున్న నా దగ్గర 1 రూపాయి ఉల్లివి అక్కడికి నల్లుడు పెడతాలే ఉంటాయి అమ్మా కొత్త బాణాలు పడసాలంగా స్లిప్ చేయకుండా ఎట్టుంటారు నేను తొట్టి పెడితే